హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు శనగపిండి, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 4, తాలింపు గింజలు. ఒక బౌల్ తీసుకొని దీంట్లో శనగపిండి ఒక కప్పు వేసుకొని దీంట్లో సాల్ట్ వేసుకొని దీంట్లో కారం వేస్తున్నాను. ఇది మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఉప్పు కారం శనగపిండిలో బాగా కలిసేటట్టు చేయాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక వాటర్ చెప్తాం మర్చిపోయాను. దీంట్లో వాటర్ పోసుకొని పిండి గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా వచ్చేదాకా కలుపుకోవాలి. పదే 10 నిమిషాల్లో తయారు చేసుకునే బొంబాయి చట్నీ అండి. చీరాల్లో చాలా ఫేమస్ ఈ చట్నీ. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా మొత్తం కలిసిపోయేటట్టు నీట్గా పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పలసగా. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేస్తున్నాను. దీంట్లోనే ఎండుమిర్చి, కరివేపాకు, ఇది బాగా కలుపుకుందాం. తాలింపు బాగా వేగాక వేగింది. దీంట్లో ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి అన్నీ కలిపి పెట్టుకున్నది ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ చట్నీ ఇలా ఆపకుండా తిప్పుకుంటానే ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. పదే 10 నిమిషాల్లో రెడీ అయిపోయే బొంబాయి చట్నీ ఇది. బాగా కలుపుకోవాలి. ఇదండి, ఇలా గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ చట్నీ రెడీ అయిపోయింది.
శనగపిండి అంతా బాగా ఉడికిపోయింది దీంట్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇదండి బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. దోశలోకి, ఇడ్లీలోకి, బోండాలోకైనా బాగానే ఉంటుంది ఈ చట్నీ. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.